హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనమాట. ఆర్ఆర్బీ నుంచి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ సిఈఎన్ నెంబర్ 09/2025 అయితే ఇండికేటివ్ నోటిఫికేషన్ అయితే ఈరోజు మనకి ఇష్యూ అవ్వడం జరుగుతుంది అనమాట. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనేది మనకి 21 January 2026 అని టెంటేటివ్గా స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా 20th February 2026 దాకా మనకి టైం అయితే ఉంటుంది అనమాట అప్లై చేసుకునే దానికి. ఫ్రెండ్స్, ఈ సంవత్సరం అయితే మనకి 22,000 వేకెన్సీస్ వరకు అప్రాక్సిమేట్గా అయితే మనకి ఇండికేటివ్గా చేయటం అయితే జరుగుతుంది అనమాట. దీనికి సంబంధించి మనకి పర్మనెంట్ రోల్స్ ఏదైతే 7th CPC ప్రకారం 18,000 బేసిక్తో మీకు దాదాపుగా 25,000 to 30,000 రూపీస్ అయితే శాలరీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఇంకా మీరు చూసుకుంటే కనుక ఈ సంవత్సరం మనకి ఏజ్ అనేది 18 to 33 years అయితే ఇచ్చారనమాట. 1 January 2026కి మనం చెక్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే SC ST వాళ్ళకైతే కనుక మనకి 5 years కాబట్టి 38 years, అలాగే OBC NCL వాళ్ళకి 3 years కాబట్టి 36 years వరకు వాళ్ళకు కూడాను అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ నోట్ అయితే ఇచ్చారనమాట. ఏంటంటే మనకి ఇప్పుడు ఆధార్ కార్డు 10th క్లాస్లో ఉన్నటువంటి డీటెయిల్స్ రెండు కూడా మ్యాచ్ అయ్యేలాగా మనం ఆధార్ కార్డుని అప్డేట్ అయితే చేసుకోవాలన్నమాట. 10th క్లాస్లో ఏ విధంగా అయితే డేట్ ఆఫ్ బర్త్ నేమ్ ఉన్నాయి 100% మ్యాచ్ అయ్యేలాగా మీరు ఆధార్ కార్డుని వెరిఫై కోసం కనుక మీరు దానిని అప్డేట్ చేసుకొని పెట్టుకుంటే మీ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఈజీగా అనేది అయిపోతుంది అనమాట. లాస్ట్ ఇయర్ ఈ యొక్క గ్రూప్ డి ప్రకారం అయితే మన సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్కి సంబంధించి దాదాపుగా మనకి 700 వేకెన్సీస్ దాకా ఉన్న 691 అసిస్టెంట్ SNT, అసిస్టెంట్ వర్క్షాప్, అసిస్టెంట్ బ్రిడ్జ్, అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్ సంబంధించి లోకో షెడ్లో కూడా మనకి ఎలక్ట్రికల్, అలాగే అసిస్టెంట్ PA, అలాగే TL అండ్ AC వర్క్షాప్స్, ఇలాగ ట్రాక్ మిషన్ TRD, అలాగే పాయింట్స్ మ్యాన్ B, ఇలాగ వేకెన్సీస్లో మనకి లాస్ట్ ఇయర్ అయితే ఈ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మనకి ఈ వేకెన్సీస్ అనేది ఇదే విధంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. అయితే మనకి ఫీజు అనేది SC ST PWD క్యాండిడేట్స్కి అయితే కనుక 250 రూపీస్ పే చేయాలి. కంప్లీట్గా మొత్తం వెనకైతే మీకు రీఫండ్ రూపంలో వెనకైతే వస్తాయి అన్నమాట. జనరల్ క్యాండిడేట్స్కి అయితే మొదట 500 రూపీస్ పే చేయాలి. 100 రూపీస్ తీసుకొని మొత్తం మీకు 400 రూపీస్ వెనకైతే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. తర్వాత ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి 10th క్లాస్ అనేది పాస్ అయ్యి ఉండాలన్నమాట. లేదంటే ITI పాస్, లేదంటే NAC ఉన్నా కూడాను దీనికి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ మన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసం లాస్ట్ ఇయర్ కూడా మనం చేయడం జరిగింది అనమాట. పోయినసారి 32,438 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. CCIA వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలనే దాన్ని కూడా మనం సెపరేట్గా వీడియో అయితే చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ సంవత్సరం కూడాను మనకి యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం ఈ యొక్క ఎప్పుడంటే 21 January 2026 సెపరేట్ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ లోపల మీరు ఏంటంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ ఇప్పుడు మీరు ఫ్రీగా అయితే రిజిస్టర్ అయితే చేసుకొని పెట్టుకోవచ్చు. అప్పుడైతే లాగిన్ అయిపోయి ఈజీగా అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఫిల్అప్ అయితే చేసుకోవచ్చు అనమాట.